Jungle. హాయ్ అండి, నేను మీ సివిక్ సేవి మహేష్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మార్నింగ్ న్యూస్ అయితే ఆంధ్రజ్యోతి పేపర్లో నిన్న జరిగినటువంటి మన గుజరాత్లో అహ్మదాబాద్లో పట్టణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ క్లాష్ అండ్ ఈరోజు మరణ వివాహాంగం. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం, 290 మంది దుర్మరణం. మృతులు గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాన్ని. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో సమీపంలో ఘటన. లండన్కు వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం, పైలట్లు సహా విమానం 241 మంది దుర్మరణం. అండ్ ప్రమాదంలో గుర్తుపట్టిన విధంగా కాలిన మృతదేహాలు మృత్యుంజయుడిగా బయటపడింది ఒకే ఒక్కరు. అయితే గుజరాత్లోని అహ్మదాబాద్ పట్టణంలో ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్లో 747 ఎయిర్ క్రాఫ్ట్, ఐ థింక్ అదే అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, 787 గాల్లోకి లేచింది. అయితే అది ఒక 650 అడుగులు పైకి వెళ్ళగానే మరి దానికి ఏమైందో తెలియదు, కానీ అకస్మాత్తుగా అది మళ్ళీ కొలాప్స్ అవ్వడం జరిగింది. అందులో 241 ప్రయాణికులు అండ్ అలాగే ఎంప్లాయీస్ ఉన్నటువంటి 12 మంది ఎంప్లాయీస్ దుర్మరణం చెందడం జరిగింది. బట్ అందులో 241 మంది ప్రయాణికులలో ఒక్కరు మాత్రం బయటపడడం జరిగింది. తన అదృష్టం కావచ్చు లేదా మృత్యుంజయుడు కూడా అనుకోవచ్చు మన అతన్ని. అతను అంత అదృష్టవంతుడు అంటే ఇక అంత పెద్ద అదృష్టవంతుడు. మరి తను భూమి మీద నూకలు ఉన్నాయి అంటాం కదా, పెద్దోళ్ళు అందరూ అంటారు కదా, మరి ఆయన భూమి మీద నూకలు ఉన్నట్టే ఉన్నాయి. మరి ఆయన ఏ సాధించాలని మరి ఆయన బయటపడ్డాడో తెలియదు, కానీ తను ఇంత పెద్ద దుర్మరణం నుంచి బయటపడినందుకు తను ఏదో ఒకటి అయితే చేయాల్సి ఉందేమో మరి భూమి మీద. అందుకనేమో మరి యాక్చువల్గా అది ఎయిర్ క్రాఫ్ట్ అయ్యింది కూడా ఎక్కడో ఎడారిలోనో లేకపోతే సముద్రంలోనో కాదు, ఒక మెడికల్ కాలేజ్. భవిష్యత్ తరానికి రోగులకి అత్యుత్తమైనటువంటి వైద్యం అందించిన రోగుల మెడికల్ హాస్టల్ పై ఎయిర్ క్రాఫ్ట్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ అందులో కూడా అప్పుడే 139కి ఎయిర్ క్రాఫ్ట్ అయింది కదా. సో అప్పుడు ఏమైందంటే మన విద్యార్థులందరూ మెడికల్ కాలేజ్కి వెళ్ళి క్లాసెస్ అయిపోగానే మళ్ళీ హాస్టల్కి రావడం జరిగింది. హాస్టల్కి వచ్చి లంచ్ చేస్తున్న టైంలో అది ఎయిర్ క్రాఫ్ట్ అయ్యి ఆ హాస్టల్ బిల్డింగ్ మీద పడడం జరిగింది. బట్ అందులో హాస్టల్ మెడికోస్ కూడా, అంటే మెడికల్ స్టూడెంట్స్ కూడా 50 మంది పైన విద్యార్థులు మృతి చెందడం జరిగింది. మృతులకు గుర్తింపు కొనసాగుతున్న డిఎన్ఏ సేకరణ, అంటే మెడికోస్ కావచ్చు లేకపోతే జర్నీ చేసే వాళ్ళ ప్రయాణికులకు కావచ్చు, వాళ్ళ కుటుంబాలకి మృతదేహాలు అప్పచెప్పాలి. కాబట్టి అప్పచెప్పాలంటే ఎంత ఆషామాషి కాదు, ఇంత ఈజీగా కూడా ఎవరి కుటుంబానికి వాళ్ళకి అప్పచెప్పాలి. కాబట్టి వాళ్ళని గుర్తించే ప్రక్రియగా మన డిఎన్ఏ టెస్ట్ చేయడం జరుగుతుంది అందరికీ. సో ఇప్పటికీ ఒక 5-6 వాళ్ళ కుటుంబాలకు డిఎన్ఏ టెస్ట్ చేసి అప్పచెప్పడం జరిగింది. అలా జరిగిపోయింది. బట్ ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే 250 మంది పైన, అంటే మొత్తం కలిపి 290 మంది అనుకుంటా, దాదాపు 290 మంది దుర్మరణం అనుకుంటా. మెడికోస్ కావచ్చు, జర్నీ చేసే వాళ్ళు కావచ్చు, ఎయిర్ ఇండియా స్టాఫ్ కావచ్చు, కోపైలట్లు కావచ్చు, మొత్తం కలిపి 290 మంది దుర్మరణం జరిగింది. ఇప్పటికీ 290 మంది దుర్మరణం జరిగింది. కాబట్టి ఇంకా మరి అది పెరిగేది కూడా మనకు తెలియకపోవచ్చు. సో స్టోరీలోకి వెళ్తే మాత్రం మధ్యాహ్నం 1:30 అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం నుంచి బోయింగ్ 787 గాల్లోకి, అంటే 78 నెంబర్ ఫ్లైట్ గాల్లోకి వచ్చిందంటే ఎగరడం జరిగింది. కేవలం 59 సెకండ్లోనే ఎలా పైకి లేచిందో అలాగే కింద కూలిపోయింది. చుట్టుపక్కల జనవాసాలకు దూకిపోయి, యాక్చువల్గా ఆ ఎయిర్ క్రాఫ్ట్ అయినప్పుడు దాని యొక్క టెంపరేచర్ 1000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వచ్చిందంట. సో అక్కడ ఉన్నటువంటి జీవరాశులు కావచ్చు, లేకపోతే చెట్లు కావచ్చు, అక్కడ పక్కన ఉన్నటువంటి ఇండ్లు కావచ్చు, గుడిసెలు కావచ్చు, అన్నీ కాలిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా దుర్మరణం చెందడం జరిగింది. సో మొత్తానికైతే భవిష్యత్తులో మేము డాక్టర్లు అవ్వబోతున్నాం, పేదలకు ఎంతో వైద్యం చేయగలం అనే ఒక కలబెట్టుకొని డాక్టర్ చదివినటువంటి విద్యార్థులు కూడా చనిపోవడం చాలా బాధాకరం అండి. సో ఈ దేశం చాలా మంచి డాక్టర్స్ కోల్పోయిందని కూడా బాధాకరంగా తెలియాల్సిన పరిస్థితి ఉంది.